తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుండి మరియు దేశంలోని ఇతర ప్రాంతాల నుండి ఆస్తమా రోగులు శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందాలనే ఆశతో ప్రతి సంవత్సరం జూన్లో ఈ ప్రసాదాన్ని తీసుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం వర్షాకాలం ప్రారంభమయ్యే జూన్ మొదటి వారంలో వచ్చే మృగశిర కార్తీక రోజున బత్తిని గౌడ్ కుటుంబ సభ్యులు అద్భుత మందు వేస్తారు. ప్రసాదాన్ని బత్తిని కుటుంబీకులు ఉచితంగా పంపిణీ చేస్తారు. ప్రతి సంవత్సరం 500 కిలోలకు పైగా ప్రసాదం తయారవుతుంది. ఉబ్బసం ఉన్నవారు దాని నోటిలో పసుపు మూలికా పేస్టుతో సజీవ మురల్ చేపను తింటారు. ఇది వరుసగా 3 సంవత్సరాలు తీసుకుంటే చాలా అవసరమైన ఉపశమనాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. శాకాహారులకు కుటుంబ సభ్యులు బెల్లంతో మందు ఇస్తారు. గత 178 సంవత్సరాలుగా ఈ ఔషధాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మూలికా ఔషధానికి సంబంధించిన రహస్య సూత్రాన్ని 1845లో ఒక సాధువు ఉచితంగా నిర్వహిస్తామని ప్రమాణం చేసిన తర్వాత వారి పూర్వీకులకు అందించామని వారు చెప్పారు. పంపిణీకి 32 కౌంటర్లు ఏర్పాటు చేయగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.